సో హలో ఎవ్రీవన్, మన కాలేజ్లో అయితే 3 days ఫెస్ట్లు ఉన్నాయి. అది కూడా చిన్న ఫెస్ట్లు కాదు, చాలా పెద్ద ఫెస్ట్లు. సో చీఫ్ గెస్ట్ చూసే ఉంటారు, హీరో నిఖిల్. మొత్తం ఈ 3 days మనం ఈ 10 minutes vlog లో కంప్లీట్ చేద్దాం. సో ఈవెంట్కి అయితే మన టాయ్ NS200cc వేసుకొని వెళ్ళిపోదాం. అదేదో జస్ట్ నార్మల్ వీడియో కోసం, మీరు అలా చేయకండి. వెళ్తున్నాము చూడాలి. అక్కడికి వెళ్ళినాక ఒక చాలా అయితే పెడుతున్నాం, అంటే రెండు వీటితో కలిసి ఉండాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? హెల్మెట్ తీయొచ్చు కానీ హెల్మెట్ పెట్టుకోవాలి. నా సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి. ట్రాఫిక్ రూల్స్ చూసారా సార్ డబుల్ యాక్షన్ పాటించండి, హెల్మెట్ పెట్టుకోవాలి. అదే మంచి. సో మన కాకా దగ్గరికి అయితే వచ్చేసినాం, హెల్మెట్ ఇచ్చేసి. కాకా హెల్మెట్ జాగ్రత్త, ఇక్కడ పెడుతుంది. తిన్నావా మరి? తిన్నావా? నువ్వు కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడాలి, అసలు నార్మల్ గా డివైడ్ బ్లాక్ అంటే డివైడ్ బ్లాక్. మా పీటీ సార్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సో మన స్టాల్ కోసం అయితే కష్టపడతారు. మంచిదేనా? మండే. ఓకే ఓకే. దిస్ వాజ్ ఆడ్ ఎక్స్పో, సారీ స్మోక్ ఎక్స్పో. ఓవర్ యాక్షన్. When I know it, we are in the middle of a bitch. So my mind to get all along, slash my friend, that's what I'm recording. I'm gonna laugh, back to say just the way that I got there, and it's on there, we don't need to give her an idea. The sacrifice is we wait for the damn sacrifice, but they just they know it is. It is shadow. నార్మల్గా ఏమనుకోకండి, ఫ్లాష్ మాబ్ వీడియోస్ దీంట్లో పెట్టొద్దు అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పెడితే నా అకౌంట్కి రీచ్ ఎక్కువ వస్తుంది అనుకుంటున్నా. సో నా ఇన్స్టా వెళ్ళి చెక్ చేయండి. సో ఎలా అయింది ఈవెంట్? ఫస్ట్ డే ఓకే, మంచిగా అయింది. అంటే సీన్గా ఇది కూడా ఎక్కువ ఓకే, బెటర్, మంచిగా అయింది బ్రో. కానీ ఇదేంది పెద్ద మంచి ఫంక్షన్ టెంట్. సో హలో గైస్, ఈరోజు వచ్చేసి సెకండ్ డే, యాన్యువల్ డే. సో సేమ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్, సేమ్ బైక్, సేమ్ రూట్, సేమ్ డాగ్. ఈరోజు మన పర్ఫార్మెన్స్ ఉన్నాయి, గ్రూప్ పర్ఫార్మెన్స్. సో లెట్స్ గో గాయస్. మనమైతే డే 2 సెకండ్ డేకి కాలేజ్కి అయితే వచ్చేసినాం. సో మై ఫేవరెట్ ఫ్యాకల్టీ మ్యామ్స్ ఏదో రీల్స్ షూట్ చేస్తున్నారు, కొంచెం నేను హెల్ప్ చేసా తీయడానికి. మనం ఇంట్లో గాయస్ మీ షాక్ అయిపోయింది, మ్యాచ్ ఎందుకు తీసుకురా అని సడన్ గా మ్యాచ్ అయిపోయినాయి. అదంతే, మ్యాచ్ అయిపోయి క్లాష్ అయితే. ఇదే అండి మా ఫంక్షన్ హాల్. ఏ ఫెస్ట్ అయినా ఏమైనా దీంట్లోనే చేస్తారండి. సో గాయ్స్, నెక్స్ట్ అయితే మన పర్ఫార్మెన్స్ ఉంది. సో వెళ్ళి రాక్ చేద్దాం, దుమ్ము దులిపేద్దాం. గుండు సూదికి కూల్వం రావాలి. సూదికి
బాగుంది కదా. అయితే ఇంకో పర్ఫార్మెన్స్ చూడండి. పర్ఫార్మెన్స్ కేక. స్టార్ట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రింకోస్ 147. ఎంత అండి సోప్స్? ఏ చూడే నీకైతే లక్షర ఒక్కటి అంటే సోప్స్ అమ్మేదానివని నువ్వు ఫిక్స్ అయినావు. మేడం ఏంటి సైలెంట్ గా బ్యాగ్ లో వేసుకున్నారేంటి మీరు? ఇప్పుడు బ్యాగ్ చెక్ చేయాలా? సో గైస్ ఫైనల్లీ థర్డ్ డే, లాస్ట్ డే ఆఫ్ ద ఆల్ ఈవెంట్స్. ఈ రోజు తెలుస్తుంది శ్రీంద్ అంటే ఏంటి అని బయట కాలేజ్ వాళ్ళకి. ఎంత బాగా చేశారంటే వామ్మో, అసలు శ్రీందేనా అనిపించింది తెలుసా. మేమే షాక్ అయినాము. ఇంకా మీరు బయట కాలేజ్ వాళ్ళు చూస్తే ఇంకా ఎలా అనుకుంటారు. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. రోజు వచ్చేసి థర్డ్ డే డీజే నైట్స్. మనకి సెలబ్రిటీ వచ్చేసి నిఖిల్, తన మూవీ ప్రమోషన్స్ వస్తుంది. సో మన సోలో పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఇంకెందుకు వెయిట్, కొన్ని క్లిప్పులు ఇక్కడ తీసేసుకొని డైరెక్ట్ డాన్స్ వీడియో పెట్టే. అవుట్ఫిట్ చెక్ వచ్చేసి చేసేది నార్మల్ బ్యాగ్లో చార్జర్ అవి ఏదో క్యారీ కోసం తీసుకున్నావు. ప్యాంట్ జాకెట్ ఎత్తేసి డాన్స్ చేసేస్తాను. ఓకేనా? నాకైతే ర్యాండమ్ గా వెళ్తుంటే ఒక తమ్ముడైతే కలిసాడు. ఎందుకో వాడు కొంచెం బెస్ట్ అనిపించింది. అవుట్ఫిట్ లో కొంచెం బాగుంది వాడి డ్రెస్సింగ్ స్టైల్. కెమెరా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయ్యింది. అందరూ మ్యామ్స్ అయితే వెయిటింగ్ ఫర్ నిఖిల్ ఎంట్రీ. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక్కడి నుంచే ఎంట్రీ ఉంటుంది నిఖిల్ బ్రోది. సో అందరు ఇక్కడనే గ్యాదర్ అయి ఉన్నారు. అవును, వీళ్ళిద్దరు తెలుసా ఎవరో?
వెయిట్ ఈ బీజిఎం తోటి మీకు అర్థమవుతుంది. ఓహో ఆహా ఏ మామ ఇటు తిరిగారు ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. సో గైస్, క్రౌడ్ అయితే చాలా బాగా వైబ్ అవుతున్నారు. ఇంకా ఫ్యూ సెకండ్స్ లో మన నిఖిల్ బ్రో వచ్చేస్తాడు. సో బ్రో అయితే వచ్చేస్తుండు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే బ్రో వచ్చేసి నా దగ్గరనే నిలబడతాడు. అది షాకింగ్, అసలుకి అనుకోలేదు. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. అది వేరేదేమైనా అసలుకి నేను కూర్చున్న దగ్గరికి వచ్చి ఇక్కడనే నిలబడిండు. అది మైండ్ బ్లోయింగ్ అసలుకి. ఇప్పుడైతే ట్రైలర్ లాంచ్ అవుతుంది, మీకు చూపిస్తా. సో అతను వచ్చేసి అక్కడ చదువుతున్నాడు. ట్రైలర్ అది ఎట్లా యూట్యూబ్ లో రన్ అవుతుంది, మీకు చూపించి వెళ్తూ. మన ఫ్రెండ్ అయితే లేడు. అమేజింగ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ కూర్చున్నా నార్మల్ గా. తను బ్రో అయితే ఇక్కడ కూర్చున్నాడు. నిఖిల్ బ్రో కొంచెం బిజీ అనుకుంటా హీరోయిన్ తోటి. మనమైతే క్లోజే ఉన్నాం నిఖిల్ బ్రోకి పక్కనే. పాపం వీళ్ళ దరిద్రం ఏంటంటే నిఖిల్ బ్రో వచ్చే 2 minutes ముందే ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోయారు పాపం. మారోరా చూసుకుంటే నిఖిల్ బ్రోది మనది ఏం అవుట్ఫిట్ మాట్లాడుతున్నాడు బాబు. ఈ ఒక్క రోజు మాత్రం మనకి కొంచెం ఫ్రీగా వదిలేండి సార్. నిఖిల్ బ్రోకి తెలియదు ఫ్రీగా వదిలేస్తే కొట్లాడతారని. ఎలా ఉన్నారు? ఫెస్ట్ బాగా జరుగుతుందా? ఎంజాయ్ చేస్తున్నారా? మిమ్మల్ని చూస్తే యాక్చువల్లీ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తుంది. నేను కూడా ఇంజనీర్, తెలుసు కదా మీకు. రిన్మాటిక్ లిక్విడ్ కొత్తది లాంటి మెరుపుని కాపాడుతుంది. రిన్మాటిక్ లిక్విడ్ కొత్తది లాంటి సైన్స్ మెకానికల్ ఈజ్ స్టిల్ రాయల్. చాందిని అయితే మరి అంత లేదు కానీ చూడాలి. అయితే నార్మల్ గా ఫ్యూచర్ హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు. చేయను, బట్ ఈ సినిమాకి నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే నేను సినిమా చూసాను, నాకు నచ్చింది. మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. ఫైనలీ తను వచ్చిన టైం అయితే అయిపోయింది. ఇది థర్డ్ డే ఈవెంట్ మీది. How was the last 2 days? క్రేజీ ఈవెంట్.
ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అనుకుంటా శ్రీందో కాలేజ్ లో Also, how was last week Valentine's? ఆఫ్టర్ సంవత్సరాల తర్వాత మళ్ళీ Okay, guys. ఇట్ వాస్ ఏ నాకు తెలిసి రైట్ సైడ్ ఎనర్జీ ఎక్కువ అనిపిస్తుంది నాకు. గ్రేట్ఫుల్ నా రైట్ సైడ్. ఈ దెబ్బతోటి కాలేజ్ ప్రతి ఒక్కరు జాయిన్ అవుతాడు, ప్రతిరోజు వస్తాడు. సో గైస్, ఇట్స్ టైమ్ టు వైబ్. అరే అందరు తిరుగురా తిరుగు నిప్పుల్లో వేలెత్తే బ్రో కొంచెం వీడియో తీస్తారా, కొంచెం ఇట్లా అని. సో ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్ గా వేరే లెవెల్లో అయింది. సో గైస్, ఈవెంట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. అక్కడ అన్నీ ఉన్నాయి కానీ వాటర్ లేవు. సో వాటర్ రీప్లేస్లో మేము ఇది అవుతున్నాం.